వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. కొద్దిసేపటి క్రితం నీటి మట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేశారు. మరోవైపు ఎటపాగవాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీలో 36 కుటుంబాలను నన్నపనేని హైస్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. కొద్దిసేపటి క్రితం నీటి మట్టం 53 అడుగులు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అంతేకాకుండా రెస్క్యూ సిబ్బందిని అలర్ట్ చేశారు. మరోవైపు ఎటపాగవాగు పొంగడంతో లోతట్టు ప్రాంతాలైన కొత్త కాలనీలో 36 కుటుంబాలను నన్నపనేని హైస్కూల్లో పునరావాస కేంద్రానికి తరలించారు. గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువన ఉన్న భద్రాచలం వద్ద 53 అడుగులు నీటి మట్టం చేరుకుంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక దిగువన ఉన్న ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరగడంతో చింతూరు, విఆర్పురం, కోనవరం, ఏటపాక మండలాల్లో 177 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇక తాజా వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ఉమ్మడి తూర్పుగోదావరి కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. వరద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరంలోని మొత్తం 175 గేట్ల నుంచి కూడా ఇప్పుడు 13 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. ఇక్కడ చూసినట్లయితే 13.75 అడుగుల నీటి మట్టం చేరుకోవడంతో ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ ఉగ్రరూపం మళ్ళీ వరద గోదావరి ఉగ్రరూపంగా ప్రవహించడంతో చింతూరులో మళ్ళీ ముంపు మండలాలన్నీ కూడా ఇంకా వరదలోనే ఉధృతంగా కొనసాగుతుంది. వరదలోనే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకి గోదావరికి తగిలిన వరదకి మొత్తం ఇక్కడ విఆర్పురం, ఎటపాక, అలాగే కోనవరం, మొత్తం చింతూరు ఈ మండలాల్లో అన్ని గ్రామాల్లో చూసినట్లయితే దాదాపు 175 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాల్లోని ఇప్పుడు వెళ్ళడానికి రావడానికి కూడా అవకాశం లేదు. దాదాపుగా నిన్న తగ్గి వరద భద్రాచలం దగ్గర 43 అడుగులకి చేరుకుని మళ్ళీ తిరిగి క్రమేణా పెరుగుతూ వచ్చింది. దీంతో హెచ్చు తగ్గులతోటి వరద ఎప్పుడు పెరుగుతుందో ఆకస్మికంగా పెరగడం, మళ్ళీ తగ్గడం లాంటి పరిస్థితులు గత 2 రోజులుగా చోటు చేసుకున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక దాటి అంటే మధ్యాహ్నం తర్వాత 3 గంటల తర్వాత భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 52.4 అడుగుల నీటి మట్టం ఉంది. ఇది ఎగువ నుంచి దాదాపుగా 12 లక్షల క్యూసెక్కుల నీరు ఇనుపులో దిగువకు వస్తుంది. అలాగే ఏటూరు నాగారం దగ్గర కూడా ఇప్పుడు 1 లక్ష క్యూసెక్కుల నీరు వరకు దిగువకి విడుదల చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు రాత్రంతా కూడా భారీ వర్షాలు గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా చూసినట్లయితే ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురిసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సబరి నది కూడా మళ్ళీ పొంగుతుంది. సబరి నది కూడా పరవలు దొక్కుతో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో సింతూరు దగ్గర ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే 39.5 అడుగుల నీటి మట్టం ఉంది. ఇది మరొక 2 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే సబరి, సీలేరు పరివాహక ప్రాంతంలో, సబరి పరివాహక ప్రాంతంలో దొంకరాయి, మోతుగూడెం, సీలేరు ఈ రిజర్వాయర్లు కూడా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చేరుకుంది. దీంతో కూడా ఈ 3 రిజర్వాయర్ల నుంచి కూడా దాదాపుగా కొన్ని వేల క్యూసెక్కుల నీరు 12,000, 13,000 క్యూసెక్కుల నీరు కూడా దిగువకి విడుదల కావడంతో సబరి పొంగుతూ ఉండడంతో ఇక్కడ సింతూరు దగ్గర, కోనవరం దగ్గర భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో కలిసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సింతూరు ఐటీడీఏ పరిధిలో దాదాపుగా 149
ప్రవాస కేంద్రాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్, అల్లూరు జిల్లా కలెక్టర్ ఇక్కడే ఉండి దినేష్ కుమార్ మొత్తం పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న మొన్న ఆయన బోట్ల ద్వారా అలాగే ట్రాక్టర్ల ద్వారా కూడా కొన్ని గ్రామాలని సందర్శించి వరద బాధితులతో మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు చూసినట్లయితే మళ్ళీ యథాతథ స్థితికి మునిగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ నిత్యావసరాలు, ఇతర వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా మంచినీళ్ళు లాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ మొత్తం 149 పునరావాస కేంద్రాల్లో ఇప్పటి వరకు 33,100 కుటుంబాలు వివిధ గ్రామాల నుంచి తరలించిన పరిస్థితి ఉంది. అలాగే వీరికి బియ్యం, నిత్యావసరాలతో పాటు అంటే బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కందిపప్పు లాంటి నిత్యావసరాలను ప్రస్తుతం సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది వరద బాధితులు ఇక్కడ సింతూరు, కోనవరం, ఇయ్యార్పురం దగ్గర కొండ ప్రాంతాలకి, మెరకైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ టెంట్లు, అదే దుప్పట్లు అవి కట్టుకుని నివసిస్తున్న పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉంది. అయితే చాలా వరకు కూడా ఇక్కడ జాతీయ రహదారి 30 మీద కూడా మళ్ళీ వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో సింతూరు, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి మీద రాకపోకలు నిలిచిపోయి ఇంతకు ముందు వచ్చిన వరదకి జాతీయ రహదారి 326 మీద సింతూరు, ఒడిశా మధ్య కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. నాన్న చోట్ల గంటలు పడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. భద్రాచలం దగ్గరే ఛత్తీస్గఢ్కి అలాగే ఒడిశాకి వెళ్ళే వాహనాలన్నీ కూడా భద్రాచలంకి అవతలే నిలిపేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం వరద గోదావరి మరింతగా ఉగ్ర రూపం దాల్చే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అంటే ఎగువన గల గోదావరి పరివాహకంలో మహారాష్ట్ర, తెలంగాణ, ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకి మరింతగా కొన్ని ప్రాజెక్టులు నీటి సామర్థ్యాలు నిండి దిగుకి నీరు విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో సిడబ్ల్యూసీ కూడా ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేసింది. అప్రమత్తంగా ఉండాలి. అలాగే భద్రాచలం దగ్గర 55 నుంచి 56 అడుగుల వరకు నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంటే 53 అడుగులు దాటిన తర్వాత మళ్ళీ సిడబ్ల్యూసీ దీని మీద ప్రకటన చేయనుంది. ఇక్కడ పుష్కర ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో, పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 48 రేడియల్ గేట్లు పూర్తిగా ఎత్తు ఉంచారు. ఇక్కడ కూడా నీటి మట్టం బాగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసి మళ్ళీ కొన్ని ఏటుగొట్లు ఉన్నాయి పరిశీలిస్తున్న ఉంది. కొన్ని ఏటుగొట్లు బలహీనంగా ఉన్న చోట్ల అంటే ఇక్కడ కాటేనకొండ మండలం కొండలేశ్వరం ప్రాంతంలో ఏటుగొట్లు బలహీనంగా ఉన్నాయి. అలాగే కోటిపల్లి సమీపంలో సుందరపల్లి దగ్గర కూడా ఏటుగొట్టు బలహీనంగా ఉంది. అలాగే ఎగువన చూసినట్లయితే సీతానగర్ మండలం ఇక్కడ ఏదంటే ములకలంక, అలాగే ఈ ప్రాంతంలో చూసినట్లయితే కూడా కోతకి బాగా గురవుతున్న పరిస్థితి ఉంది. ఏటుగట్టు ఇక్కడ కూడా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. రాత్రి ఇసుక బత్తాలతోటి ఇక్కడ గట్టుని పటిష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. నిరంతరం నిఘా కూడా పెట్టారు. ఇలాంటి పరిస్థితులు తాజాగా వరద పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ అధికార యంత్రాంగం అంత అప్రమత్తమైంది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇక్కడ పరిస్థితిని ఇప్పుడే అధికారులతో సమీక్షించిన పరిస్థితి ఉంది. అలాగే గోదావరి లోపల గల బ్రిడ్జి లంక, ఈ లంక గ్రామాల్లో ఉన్న వారందరినీ కూడా దాదాపు 800 మందిని తీసుకొచ్చి రాజమండ్రిలోని 2 పునరావాస కేంద్రాల్లో ఉంచారు. ఇది వరద తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి.